వెల్కమ్ బ్యాక్ టు కనకమైన్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్ని. అయితే ఇవాళ ఒక అప్డేట్ ఇచ్చారు. ఏంటంటే థర్డ్ సెమిస్టర్ అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆ ప్రాసెస్ చెప్తాను. ఏంటంటే వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు, ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టర్ ఉన్న థర్డ్ సెమిస్టర్ ఎలా ఉంటుంది అనేసి. ఫస్ట్ సెమిస్టర్ ఎందుకు ఇవ్వలేదో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ లేట్ చేయడం, ఈ ఇయర్లో అడ్మిషన్ రిజిస్ట్రేషన్ చాలా లేట్ చేశారు. దానికోసం అనేసి వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి లేట్ చేసినట్టు అనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ లేట్ డేట్ అనేసి 17/1/2024, అంటే అప్రాక్సిమేట్లీ ఇంకా 1 month ఉంది అనమాట. లేట్ ఫీ వచ్చేసి 500 అంట. ఓకేనా, చూసుకోండి. అప్లై ఆన్లైన్ తెలుసు కదా, ప్రాసెస్ అయితే ఎవరికైనా తెలుసు. ఓకేనా, ఎవరికైనా తెలుసు, ఎలా అయినా తెలుసు. ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్టడీ చేస్తున్నటువంటి ఆల్ స్టూడెంట్స్కి తెలుసు. ఇక్కడ మన అడ్మిషన్ నెంబర్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ చేసేసాను. ఓకేనా, నేను కూడా స్టూడెంట్స్ని కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ చేసేసాను. ఓకేనా, ఇది వచ్చింది. ఓకే, పర్లేదు. ఎగ్జామ్ ఫీ అయితే కట్టండి అబ్బా, వితౌట్ ఫీతోనే కట్టండి. ఎందుకంటే సేఫ్ జోన్లో ఉండాలి. అంబేద్కర్ యూనివర్సిటీలో ఏం చేస్తున్నారంటే లేట్ ఫీతో కట్టేస్తే ఏమవుతుందంటే సమ్టైమ్స్ యాడింగ్లో వస్తుంది. యాడింగ్లో వచ్చాక ఏం జరుగుతుందంటే సమ్టైమ్స్ వాళ్ళు స్టిక్కర్స్ ఉంటాయి కదా ఎగ్జామ్ టైంలో, ఏం జరుగుతుందంటే ఆ టైంలో ఒక్కొక్కరికి స్టిక్కర్ వస్తుంది, కొంతమందికి రాదు. ఆ టైంలో నువ్వు ఎగ్జామ్ రాసినా కానీ ఆ స్టిక్కర్ రాకపోతే యాడింగ్లో ఉంటే మాత్రం నువ్వు రాసినా కానీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అందుకని వితౌట్ ఫీ కాకుండా దానికంటే వాళ్ళు ఇచ్చిన డ్యూరేషన్కి ముందే కట్టేస్తే బెటర్, యాడింగ్లో ఉండకుండా ఉంటామనేసి నా సజెషన్. ఓకేనా, ఈ వీడియోకి ఒక 100 likes యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇంకా 10 members సబ్స్క్రైబ్ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ని. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకో విషయం ఏంటంటే ఈ సెమిస్టర్లో కామర్స్ వాళ్ళకి అలాగే చాలా ఉన్నాయి కదా బ్రాంచెస్, కోర్సెస్, సబ్జెక్ట్స్ అలా పరంగా గ్రూప్స్ పరంగా చూస్తుంటే ఓన్లీ 900 అనేసి ఇచ్చాడు ఫీ పేమెంట్లో. ఇంకా లాస్ట్ టైం కంపేర్ చేస్తే లాస్ట్ టైం 1150 రూపీస్, అంటే ఇంక్లూడింగ్ 1200 వచ్చేది. ఓకే, పర్లేదు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్.